హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్కి స్వాగతం. మీరు మా రెగ్యులర్ వీక్షకులైతే మా స్టైల్ మీకు బాగా తెలుసు. కొత్తగా చూస్తున్న వారి కోసం చెప్పాలంటే మేము ఇక్కడ ఆసక్తికరమైన విషయాలు, వివాదాస్పద సంఘటనలు, మీకు ఆలోచింపజేసే కథనాలు అందిస్తాం. నీవు రెడీనా? ఈరోజు మనం మాట్లాడబోతున్న టాపిక్ ఒక సంచలనాత్మక సంఘటన. అదే టాలీవుడ్ స్టార్ రవితేజ సోదరుడు భరత్ రాజు యొక్క రహస్య కారు ప్రమాదం. ఈ సంఘటన జరిగే దాదాపు 8 సంవత్సరాలు గడిచినా ఈ ప్రమాదం చుట్టూ ఉన్న వివాదాలు, ప్రశ్నలు ఇంకా అలాగే ఉన్నాయి. భరత్ రాజు మరణం కేవలం ఒక రోడ్డు ప్రమాదం కాదు. దీని వెనుక ఎన్నో అనుమానాలు, ఊహాగానాలు, మీడియా గాసిప్లు ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఈ సంఘటనను లోతుగా అన్వేషిస్తాం. ఆ ప్రమాదం ఎలా జరిగింది? దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? రవితేజ ఎందుకు తన సోదరుడి అంత్యక్రియలకు హాజరు కాలేదు? ఇవన్నీ ఈరోజు మనం చర్చిస్తాం. సో ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి. సంఘటన యొక్క నేపథ్యం. ఇది 2017 జూన్ 24వ తేదీ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లోని శంషాబాద్ మండలం వద్ద రాత్రి 11 గంటల సమయంలో ఒక భయంకరమైన కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టాలీవుడ్ నటుడు, మాస్ మహారాజా రవితేజ సోదరుడు భరత్ రాజు, 46 సంవత్సరాలు, మరణించారు. భరత్ ఒక రెడ్ స్కోడా సెడాన్ కారును డ్రైవ్ చేస్తూ ఒక స్టేషనరీ లారీని వెనుక నుండి బలంగా ఢీకొన్నాడు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది మరియు భరత్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసుల ప్రాథమిక నివేదికల ప్రకారం భరత్ అతి వేగంగా కారు నడిపినట్టు, అతని కారు స్పీడోమీటర్ 150 కిలోమీటర్ల వేగంతో ఆగిపోయినట్టు తెలిసింది. అయితే ఈ ప్రమాదం అంత సాధారణంగా జరిగినది కాదు. ఈ సంఘటన చుట్టూ ఎన్నో అనుమానాలు, రహస్యాలు ఉన్నాయి. భరత్ రాజు ఎవరు? ఫ్రెండ్స్, భరత్ రాజు కూడా ఒక టాలీవుడ్ నటుడే. అతను ఘీ, రెడీ వంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు. అయితే అతని సోదరుడు రవితేజ లాంటి స్టార్ స్టేటస్ అతనికి రాలేదు. భరత్ గతంలో డ్రగ్స్ కేసులు, ఇతర వివాదాలలో ఇరుక్కోవడం వల్ల అతని కెరీర్ పెద్దగా ఊపందుకోలేదు. కొందరు అతన్ని రవితేజ సోదరుడు అని మాత్రమే గుర్తించేవారు. ఇది ఒకవైపు భరత్కు గుర్తింపు ఇచ్చినా మరోవైపు అతని వ్యక్తిగత జీవితంలో ఒత్తిడిని కలిగించింది. ప్రమాదం యొక్క వివరాలు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో భరత్ ఒక్కడే కారులో ఉన్నాడు. అతను నోవోటల్ హోటల్ నుండి గచ్చిబౌలి వైపు వెళ్తున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం భరత్ సాయంత్రం 4:30 గంటలకు హోటల్లో స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసి ఆ తర్వాత పార్టీలో పాల్గొన్నాడు. రాత్రి 9:30 గంటలకు హోటల్ నుండి బయలుదేరాడు మరియు గంటలోపే ఈ భయంకరమైన ప్రమాదం జరిగింది. పోలీసులు కారులో ఒక ఖాళీ వోడ్కా బాటిల్ను కనుగొన్నారు. దీనితో భరత్ మద్యం సేవించి డ్రైవ్ చేశాడనే అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని నిర్ధారించడానికి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి విసరా శాంపిల్స్ పంపించారు. ఈ రిపోర్ట్ రాకముందే మీడియాలో భరత్ మద్యం తాగి డ్రైవ్ చేశాడనొచ్చి వార్తలు వచ్చాయి. ఇది ఈ సంఘటన చుట్టూ మరింత వివాదాన్ని రేకెత్తించింది. రవితేజ ఎందుకు అంత్యక్రియలకు హాజరు కాలేదు? ఈ ప్రమాదం తర్వాత అతి పెద్ద వివాదం ఏమిటంటే రవితేజ తన సోదరుడి అంత్యక్రియలకు హాజరు కాకపోవడు. ఈ విషయం సోషల్ మీడియాలో, ట్విట్టర్, ఫేస్బుక్లలో భారీ చర్చకు దారితీసింది. చాలామంది రవితేజపై విమర్శలు చేశారు. తన సొంత సోదరుడి అంత్యక్రియలకు కూడా రాకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు. కాని రవితేజ తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించాడు. అతను చెప్పిన ప్రకారం భరత్ మరణవార్త విన్నప్పుడు తన తల్లిదండ్రులు, ముఖ్యంగా తన 85 సంవత్సరాల తండ్రి ఈ షాక్ను తట్టుకోలేకపోయారు. భరత్ ముఖం ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతినడం వల్ల తన తల్లిదండ్రులు ఆ దృశ్యాన్ని చూడలేరని, అందుకే అంత్యక్రియలకు హాజరు కాలేదని రవితేజ వివరించాడు. అతను తన చిన్న సోదరుడు రఘు మరియు మరో బంధువును అంత్యక్రియల కోసం పంపినట్లు చెప్పాడు. అయినప్పటికీ ఈ వివరణ చాలామంది అభిమానులకు సంతృప్తిని ఇవ్వలేదు. కొందరు రవితేజ, భరత్ల మధ్య సంబంధం బాగోలేదని, భరత్ డ్రగ్స్ కేసులు, ఇతర వివాదాల వల్ల రవితేజ అతనితో దూరం పాటించాడని అనుకున్నారు. ఈ అనుమానాలకు బలం చేకూర్చిన విషయం ఏమిటంటే భరత్ గతంలో డ్రగ్స్ ఆరోపణలు, సెక్స్ రాకెట్ కేసుల్లో ఇరుక్కోవడం. మీడియా వివాదం. ఈ ప్రమాదం తర్వాత మీడియా ఈ సంఘటనను భారీగా కవర్ చేసింది. కొన్ని మీడియా సంస్థలు రవితేజ అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై తప్పుడు వార్తలు ప్రచురించాయని రవితేజ ఆరోపించాడు. మీడియా వాళ్లు వాస్తవాలను తెలుసుకోకుండా మా భావోద్వేగాలను గాయపరిచేలా వార్తలు రాశారు అని అతను అన్నాడు. ఈ విషయంపై రవితేజ అభిమానులు కూడా మీడియాపై విమర్శలు చేశారు. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే భరత్ మరణించిన కారు అతని తల్లి రాజ్యలక్ష్మి పేరున రిజిస్టర్ అయి ఉంది. ఈ విషయం కూడా మీడియాలో చర్చనీయాంశం అయింది. అంత్యక్రియలకు రవితేజ కుటుంబం నుండి ఎవరూ రాకపోవడం, కేవలం రఘు మరియు నటుడు ఉత్తేజ్ లాంటి సన్నిహితులు మాత్రమే హాజరవడం కూడా ఈ సంఘటనకు మరింత రహస్య రంగు అద్దింది. ఫోరెన్సిక్ రిపోర్ట్ మరియు అనుమానాలు. పోలీసులు ఈ ప్రమాదాన్ని ఓవర్ స్పీడింగ్ కారణంగా జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే భరత్ మద్యం తాగి డ్రైవ్ చేశాడా లేదా అనే విషయంపై ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం వేచి చూశారు. ఈ రిపోర్ట్ రాకముందే మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరు ఈ ప్రమాదం వెనుక ఏదో కుట్ర ఉందని, ఇది కేవలం యాక్సిడెంట్ కాదని అనుమానించారు. భరత్ గతంలో డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కోవడం ఈ అనుమానాలకు ఆజ్యం పోసింది. సోషల్ మీడియా రియాక్షన్. ఈ సంఘటన తర్వాత
సోషల్ మీడియాలో రవితేజపై విమర్శలు వచ్చాయి. కొందరు అభిమానులు, భరత్ ఎలాంటి వ్యక్తి అయినా అతను రవితేజ సోదరుడు కదా, అంత్యక్రియలకు రావాల్సింది అని అన్నారు. ఇంకొందరు రవితేజ నిర్ణయాన్ని సమర్థించారు. ఎందుకంటే భరత్ జీవనశైలి, వివాదాలు రవితేజ కుటుంబానికి ఇబ్బంది కలిగించాయని వాదించారు. రానా దగ్గుబాటి, అల్లరి నరేష్, లక్ష్మీ మంచు, సుధీర్ బాబు లాంటి టాలీవుడ్ సెలబ్రిటీలు భరత్ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. వాళ్లు ట్విట్టర్లో రవితేజ కుటుంబానికి సానుభూతి తెలిపారు. అయితే ఈ సంతాప సందేశాలు కూడా మీడియా దృష్టిని ఆకర్షించాయి. ఈ సంఘటన నుండి నీతి. ఫ్రెండ్స్, ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. రోడ్డు ప్రమాదాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో, మనం ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలో ఈ ఘటన మనకు గుర్తుచేస్తుంది. అతి వేగం, మద్యం సేవించి డ్రైవ్ చేయడం వంటివి ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే మీడియా మరియు సోషల్ మీడియా ఒక వ్యక్తి జీవితంలో ఎంత ప్రభావం చూపగలదో ఈ సంఘటన చూపిస్తుంది. ముగింపు. సో ఫ్రెండ్స్, ఇది రవితేజ సోదరుడు భరత్ రాజు యొక్క రహస్య కారు ప్రమాదం గురించి పూర్తి కథ. ఈ సంఘటన కేవలం ఒక ట్రాజడీ కాదు. ఇందులో ఎన్నో కోణాలు, వివాదాలు, భావోద్వేగాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ను క్లిక్ చేసి మా కొత్త వీడియోల నోటిఫికేషన్స్ పొందండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి. ఈ సంఘటన గురించి మీరు ఏమనుకుంటున్నారు? రవితేజ నిర్ణయం సరైనదని అనుకుంటున్నారా, లేక వేరే ఏదైనా అనుమానముందా? మీ ఆలోచనలను మాతో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన వీడియోతో. అప్పటివరకు టేక్ కేర్. బై బై.